హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోహరికి గడ్డు కాలం రానుందని, మనోహరిని మించే మోసం మనోహరి జీవితంలోకి రానుందని స్వామీజీ చెప్పగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే టైంలో చిత్ర హైదరాబాద్కి ఎంటర్ అవుతుంది. ఇక నాకు మనోహరి తప్ప వేరే దిక్కు లేదనుకుంటూ మెల్లిగా ఆశ్రమానికి చేరుతుంది చిత్ర. ఇక అక్కడున్న వార్డెన్తో, మనోహరి ఎక్కడుంది మేడం? మనోహరి ఇక్కడ ఉండట్లేదా? మనోహరి కూడా ఇదే ఆశ్రమంలో ఉంటుంది కదా అంటూ మనోహరి గురించి చిత్ర ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఇక ఆ వార్డెన్ ఇలా చెప్తూ ఉంటుంది, లేదు ఇప్పుడు తను ఈ ఆశ్రమంలో ఉండట్లేదు, అమర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని ఆ వార్డెన్ మనోహరి కూర్చిన వివరాలన్నీ చిత్రకి చెప్పేస్తుంది. ఓహో అవునా, అక్కడ తిష్ట వేసిందా? తను ఎక్కడుంటే నేను అక్కడే. నేను అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా మను పక్కన నేను ఉండాల్సిందే. మనోహరియే నాకు దారి చూపించాలి అని అనుకుంటూ మనోహరి దగ్గరికి చేరడానికి చిత్ర ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో అమర్ 6 వర్ధంతి దినాన్ని పురస్కరించుకొని ప్రతి నెల ఒకరోజు అరుంధతి పేరు పైన ఆశ్రమంలో భోజనాలు పెడుతున్నట్టు ఫ్యామిలీ అందరినీ, బాగి పిల్లల్ని తప్ప ఆశ్రమానికి తీసుకొని వస్తాడు. ఇక అక్కడ ఈరోజు 6 స్నేహితులు కూడా అందరూ వస్తున్నారని కుటుంబానికి అమర్ చెప్పేస్తాడు. ఇక అందరూ కలిసి లోపలికి నడుస్తూ ఉండగా 6 ఆ ఆశ్రమంతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ పక్కనున్న మనోహరిని చూస్తూ కోపంగా ఇలా అంటూ ఉంటుంది 6, ఏంటి మనోహరి, ఈ ఆశ్రమాన్ని చూస్తుంటే నీకు నువ్వు చేసిన పాపాలన్నీ గుర్తొస్తున్నాయా అని వెటకారంగా అనగానే, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఇది కొంపతీసి అరుంధతిగా మారిపోయిందా, నాకు గడ్డు కాలం మొదలవనుందా అని మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడ స్నేహితులని మనోహరి చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అరుంధతి ఫోటోకి నివాళులు అర్పించాక తన స్నేహితులు మనోహరికి, ఈరోజు నీకొక సర్ప్రైజ్ అని అంటూ చిత్రాన్ని పరిచయం చేస్తారు మనోహరికి. చిత్రాన్ని చూడగానే మనోహరి షాక్ అవుతుంది. 6 సంతోషంగా ఫీల్ అవుతుంది. చిత్ర రాకతో మనోహరి జీవితంలో రాబోయే మార్పులేంటి, మనోహరి చేసిన పాపాలని ఒక్కొక్కటిగా చిత్ర అమర్ ముందు పెట్టనుందా, మనోహరి జీవితాన్ని చిత్ర నాశనం చేయనుందా?